good morning. I'm very happy to see you all. I would like to ask my kids to come on to class. నేను కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు. నేను వస్తుంటే మీరు క్లాస్ కొట్టడం, ఇందాక డాన్స్ చూసినప్పుడు ఎవరు వదిలేశారు, మీ అందరికీ జీవనత అలాగే తెలుసు. నేను కొంచెం ఎమోషనల్ అయినా కానీ ఏమి అనుకోవద్దు. Lot of hard things are there behind Jeevanlata. Nobody knows that. Few of my friends knows that. నేను నా పిల్లల్ని బయట రమ్మంది కూడా అందరికీ. మీరు అన్నారు ఇందాక రాసుని ధైర్యంగా జీవించాడని, చనిపోయాడని. నేను ధైర్యంగా జీవిస్తున్నాను. రెండింటికి డిఫరెన్స్. చనిపోవడానికి ధైర్యం కావాలి, బ్రతకడానికి కూడా ధైర్యం కావాలి. చెప్పాను, ఎమోషనల్ అయితే ఏమనుకోవద్దు. ఏం జరిగింది ఏంటి నేను చెప్పను, బట్ ఐ సపోర్ట్ ఎ లాట్ each and every minute of my 10 years life after my marriage. And మా కిడ్స్ నేను రావడానికి కారణం ఏంటంటే ఇలాంటివి ఏమైనా షేర్ చేసుకుంటే వాడు ఒప్పుకోరు, కొత్తమ్మా ఎవరికి చెప్పొద్దు అంటారు. కానీ నేను సర్వీస్ చేయటం మొదలేసాను. ఎందుకంటే నా అలాంటి ఉమెన్ ఎవరైనా ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ లేడీస్, బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని నా కొడుకు దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. మీరు అన్నారు కదా, ఫేస్బుక్లో ఒక హాయ్ అంటే 1000 లైక్స్, 2000 లైక్స్. దట్ ఇస్ బికాస్ ఆఫ్ మై కిడ్స్. అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం, ఆన్లైన్లో పెట్టడం, ఇలా చేయొచ్చు. మా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నేను ఇవాళ తానా అవార్డు తీసుకున్నా, ఇంకొక అవార్డు తీసుకున్నా, ఇంకేదైనా తీసుకున్నా కానీ అదంతా కూడా నా కిడ్స్ గొప్పతనం. మీరందరూ చూస్తారు, నేను హైపర్ యాక్టివ్ కదా, హైపర్ యాక్టివే. కానీ behind that I'll keep everything, all the pain, everything నేను ఒక స్మైల్తో దాచేస్తాను. ఈ రోజు వచ్చేటప్పటికీ ఏంటంటే పెయిన్ని నేను ఎవరిని పంచదలుచుకోవట్లేదు. నా లైఫ్ టైంలో వీలైనంత వరకు ఉమెన్ అండ్ కిడ్స్ వీఆర్ ఇన్ నీడ్, హూ ఆర్ ఇన్ నీడ్. అంటే మెన్ చాలా అని కాదు, మెన్కి హెల్ప్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఉమెన్ అండ్ కిడ్స్ హూ ఆర్ ఇన్ నీడ్, వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను డిసైడ్ చేసుకొని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక I got a lot of relaxation in my life. After that, నాకు అసలు కళ్ళమ్మ నీళ్ళు రావడం ఆగిపోయింది. ఈ రోజు ఏంటంటే మీ అందరూ నాకు ఆత్మీయులు కాబట్టి మిమ్మల్ని చూసి అండ్ అనదర్ థింగ్ ఐఎమ్ కన్ఫెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్ వాట్ ఐ యామ్. నవ్వుతూ డాన్స్ చేసే జీవనతే కాదు, వెనకాల జీవనత వెనకాల ఇంకా చాలా ఉందని చెప్తున్నాను. రెండవది, దిస్ వన్ ఐ హావ్ కన్ఫెస్డ్ ఆల్రెడీ విత్ 2 people అంటే నవ్వు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మంది తెలుసు నాకు క్లోజ్ ఉండేవాళ్ళకి. మీకు తెలుసో లేదో, రాత్రి మీ ఇందాక వాళ్ళందరూ చెప్పారు, రాత్రి మీకు ఎంత క్లోజో అంతకన్నా ఎక్కువ క్లోజ్ నాకు. రాత్రికి నా లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ తెలుసు. రాత్రి ఎప్పుడు విజయవాడ వచ్చినా కానీ తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్ళేదాన్ని. నేను నా కిడ్స్ని కూడా తీసుకెళ్ళి చూపించాను, ఇక మా వెళ్తున్నాడు అని చెప్పేసి. అండ్ రాత్రి దాదాపు ఒక 3-4 days అండ్ 1 week బిఫోర్ కూడా నేను రాత్రితో నేను ఫోన్లో మాట్లాడాను. చాలా ధైర్యం ఇచ్చేవాడు రాత్రి నాకు. అంటే నా పరిస్థితి కాకున్నప్పుడు నువ్వు ఫేస్ చేయాలి అంటే ఆల్మోస్ట్ నేనేమో చెయ్యాలి అనుకున్నప్పుడు అంటే చెయ్యాలి అనేది రాత్రి నుంచి వచ్చిందేమో మోస్ట్ ప్రాబ్లీ నాకు. రెండవది, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్ ఇస్ దట్ నవీన్ మై క్లోజ్ ఫ్రెండ్. నవీన్ నోస్ ఎవ్రీథింగ్. నవీన్ నేను గంటలు డిస్కస్ చేసేవాడు. నవీన్ ఇలా అయితే ఎలా అంటే అంటే మీకు నవీన్లో అంటే కొంతమందికి మాత్రమే తెలుసు, ఒక పెద్ద ఫిలాసఫర్. ఆ ఫిలాసఫర్ నన్ను చాలా సూదరింగ్ మాటలతో నన్ను ఓదార్చేవాడు. అవన్నీ అయిపోయినాక ఇప్పుడు మహేష్ ముఖర్జీ, వంశీ, హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ, శ్రీలత, అండ్ వీళ్ళందరికీ కూడా వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐ వాజ్ బిఫోర్ అన్నీ తెలుసు. ఇవాళ ఎందుకు ఇలాగా మీ ముందు మాట్లాడుతున్నా అంటే చెప్పాను కదా, ఐ వాంట్ టు కన్ఫెస్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై డైమండ్స్, వినూత్న మనోహర్ మై సన్, సుమనా మై డాటర్. జీవనత గారు